నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇందుగలడు అందులేడను సందేహము వలదు అంటూ నరసింహస్వామిని ప్రహ్లాదుడు కీర్తిస్తాడు. ప్రహ్లాద వచనాన్ని సత్యవాకుగా నిరూపించడానికే శ్రీ మహావిష్ణువు స్తంభం నుండి నృసింహనుగా అవతరించి దుష్ట సంహారం చేశాడు. కృతయుగంలో జరిగిన ఆ స్తంభోద్భవం ప్రస్తుతం ఖమ్మం పట్టణ ప్రాంతమేనని, ఇక్కడ కొండకు స్తంభాద్రి అనే పేరు అందుకే ఏర్పడిందని చెబుతారు. స్వామి ఆవిర్భవించిన స్తంభాద్రియే కంబాద్రిగా మారింది. కాలక్రమేణా ఖమ్మంగా స్థిరపడింది. ఇవాల్టి తీర్థయాత్రలో ఖమ్మంలోని స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ఆ విశేషాలు తెలుసుకుందాం రండి. నమో నారసింహాయ. ఖమ్మం పట్టణంలో గుట్టపై వెలిసిన పవిత్ర ఆలయం ఈ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ప్రశాంత వాతావరణంలో పచ్చని ప్రకృతి పరిసరాలతో ఈ ఆలయం ఆకట్టుకుంటుంది. కొండలో తొలువబడి అందులో వెలిసిన శిలామూర్తిగా లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి కొలువుదీరి పూజలందుకుంటున్నాడు. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత శ్రీ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. హైదరాబాదుకు సుమారు 186 కిలోమీటర్ల దూరంలో ఖమ్మం పట్టణం ఉంది. ఈ పట్టణంలోని గుట్ట మీద వెలసిందే స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. హిరణ్యకశిపుణ్ణి సంహరించేందుకు శ్రీహరి నృసింహావతారాన్ని స్తంభం నుంచి ఇక్కడే దాల్చి ఉద్భవించి రాక్షస సంహారానంతరం ఇక్కడే కొలువుదీరాడని కథనం. స్తంభం నుంచి అవతరించిన తావు కనుకనే స్తంభగిరి, స్తంభాద్రి అనే పేర్లేర్పడి కాలక్రమంలో స్తంభం మెట్టు, కంబం మెట్టుగా వ్యవహరించబడుతూ నేడు ఖమ్మంగా రూపుదాల్చిందని స్థల పురాణ వివరణం. కృతేతు సాలగ్రామాద్రిః త్రేతాయాం నృసింహరేర్గిరిః ద్వాపరే స్తంభశిఖరి కలానే తత్రికిః పదైః అని చెబుతూ కృతయుగంలో సాలగ్రామాద్రిగా, త్రేతాయుగంలో నృసింహగిరిగా, ద్వాపరంలో స్తంభశిఖరిగా, కలియుగంలో ఈ 3 పేర్లతోనూ ఈ పవిత్ర క్షేత్రం గుర్తింపబడుతోందని శాస్త్రం చెబుతోన్నది. ఖమ్మం పట్టణంలో గుట్టపై వెలసిన పవిత్ర ఆలయం ఈ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. చారిత్రకంగా 16వ శతాబ్దంలో లకుమారెడ్డి, వేమారెడ్డి అనే సోదరద్వయం ఈ ఆలయ నిర్మాణం చేశారని తెలుస్తోంది. ప్రశాంత వాతావరణంలో పచ్చని ప్రకృతి పరిసరాలతో గుట్టపై ఆలయం ఆకట్టుకుంటోంది. స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గుట్టపై విశాల ప్రాంగణంలో శోభాయమానంగా దర్శనమిస్తుంది. ఆలయాన్ని చేరుకునేందుకు మెట్ల మార్గం ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయం ముఖమండపం, అంతరాలయం, గర్భాలయాలతో విరాజిల్లుతోంది. ముఖమండపం ముందు వైపు పెద్ద హాలు ఉంది. దురితమును దునుమాడ అవతరించితివీవు ఆర్తులను బ్రోవగా భువి వెలసితీవు. దురితమును దునుమాడ అవతరించితివీవు ఆర్తులను బ్రోవగా భువి వెలసితీవు. ప్రహ్లాదు రక్షింప కంభమున వెలసి, ప్రహ్లాదు రక్షింప కంభమున వెలసి హిరణ్యకశిపుని వధించినావు. నరసింహ నరసింహ హరి నారసింహ
నరసింహ నరసింహ జయ నారసింహ నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ. పూర్వం మునులు ఈ గుట్ట సమీపంలోని నదిలో స్నానాదులు చేసి జపతపాలు చేసుకునేవారని, అందుకే మునుల ఏరుగా ఖమ్మం సమీపంలోని నదికి మున్నేరు అనే పేరు వచ్చిందని చెబుతారు. ముఖ్యంగా భరద్వాజ మహాముని ఆశ్రమం ఇక్కడే ఉండేదట. గుహలోని స్వామిని మహర్షులు దర్శించి పూజించుకునేవారట. కలియుగంలో స్తంభాద్రి నరసింహస్వామి తన ఉనికిని తొలుత అష్టకుర్తి గ్రామంలోని భూపతి వెంకమ్మ అనే భక్తురాలికి విశదపరిచాడని చెబుతారు. ఆమె తన స్వప్న వృత్తాంతాన్ని గ్రామస్తులకు తెలిపి ఈ క్షేత్రాన్ని గుర్తించి ఆలయ నిర్మాణం కావించారని ప్రతీతి. గర్భాలయంలో శ్రీ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై దర్శనమిస్తాడు. స్వామి విగ్రహం అభయముద్రను ధరించి తిరునామంతో, మీసాలతో, విశాల నేత్రాలతో, కోటేరు నాసికతో, కిరీటధారణ శిరస్సుతో దర్శనమిస్తుంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు. ఓం నమో నారసింహాయ. ఓం నమో నారసింహాయ. మహిమగల దేవునిగా, శక్తిమంతమైన దేవునిగా స్వామివారిని ఈ క్షేత్రంలో భక్తులు దర్శించి నిత్య పూజాధికాల్లో పాల్గొంటుంటారు. కొండలో తొలువబడి అందులో వెలసిన శిలామూర్తిగా లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి కొలువుదీరి పూజలందుకుంటున్నాడు. గర్భాలయంలో శ్రీ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై దర్శనమిస్తాడు. స్వామి విగ్రహం అభయముద్రను ధరించి తిరునామంతో, మీసాలతో, విశాల నేత్రాలతో, కోటేరు నాసికతో, కిరీటధారణా శిరస్సుతో దర్శనమిస్తుంది. లక్ష్మీదేవితో బాటు వేంచేసి ఉన్న స్వామివారికి ఇరుపక్కల గరుడు, ఆంజనేయుడు కొలువుదీరి స్వామివారికి సేవ చేసుకుంటున్న మూర్తులను వీక్షించగలం. శ్రీ నృసింహ దర్శనమే సర్వపాపహరంగా భక్తులు శ్రీ లక్ష్మీ నృసింహుని ప్రసన్నతకై బారులు తీరి స్వామిని దర్శించి అర్చించి కరుణా కటాక్షలబ్ధ విభవులై తరిస్తుంటారు. ఎందెందు వెదకినా నీ దివ్య రూపము అందందే కనిపించే ఆశ్చర్యచకితము. ఎందెందు వెదకినా నీ దివ్య రూపము అందందే కనిపించే ఆశ్చర్యచకితము. ముక్కోటి దేవతలు కొలువంగ నిన్ను, ముక్కోటి దేవతలు కొలువంగ నిన్ను ఉగ్ర రూపము వీడి దయ చూపినావు. నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ. ఓం నమో నారసింహాయ. వాత పిత్త కఫాలను సరిచేసే ఆయుర్వేదం, ముల్లును ముల్లుతోనే తొలగించే హోమియోపతి, పంచభూతాలను మిళితం చేసి ఇక్కడ అమ్మవారి ఆలయంలో లక్ష్మీదేవి 2 చేతుల్లో కలువలు, మరో 2 చేతులతో అభయవరద ముద్రల్లో భక్తులను కటాక్షిస్తూ పూజలు అందుకుంటున్నారు. అంతరాలయంలో స్వామివారి దేవేరిగా శ్రీ రాజ్యలక్ష్మీదేవి కొలువుదీరి ఆరాధనలందుకుంటూ అమ్మదయ అపారం అని భక్తులు లక్ష్మీ ప్రసన్నులై పరవశించేలా దర్శనమిస్తూ ఉంటుంది. కుమారమాసీనం ద్వాదశాదిత్య సన్నిభం అపృచ్ఛన్యోగినో భక్త్యా యోగినామర్థసిద్ధయే సర్వలౌకిక కర్మభ్యో విముక్తానాం హితాయనై భుక్తిముక్తిప్రదం జప్యమనుబ్రూహి దయానిధే. సనత్కుమార భగవన్ సర్వజ్ఞోసి విశేషతః
आस्तिक्यसिद्धये नृणां क्षिप्रधर्मार्थसाधनम् आद्यन्ति मानवाः सर्वे धनाभावेन केवलम् सिद्ध्यन्ति धनिनोऽन्यस्य नैव धर्मार्थकामनाः అమ్మవారి ఆలయంలో లక్ష్మీదేవి 2 చేతులలో కలువలు, మరో 2 చేతులలో అభయ వరద ముద్రలతో భక్తులను కటాక్షిస్తూ పూజలందుకుంటోంది. సర్వేషాం సారభూతైకా విద్యానాం కేన కీర్తితా ప్రత్యక్ష సిద్ధిదా బ్రహ్మన్ తామచ్చక్ష్వదయానిధే. సనత్కుమార ఉవాచ సాధు పృష్టం మహాభాగా సర్వలోకహితైషిణీ మహాతామేష ధర్మశ్చ నాన్యేషామితి మే మతిః. బ్రహ్మ విష్ణు మహాదేవ భక్తులు హారతులు సమర్పించి అమ్మ పాదాలకు ప్రణమిల్లి తలవంచి పెడితే దండం తొలగిపోవును గండం అని భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారు. దారిద్ర్యాన్యుచ్యతే నరః. స్వామి వేంచేసి ఉన్న ఆలయానికి సమీపంలో కొండరాళ్ల మధ్యగా కోనేరు కనిపిస్తుంది. ఈ కోనేరు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఇది స్వామి పాద తాడనంతో ఏర్పడిందని చెబుతారు. ఆ విశేషాలేంటో చూద్దాం. లక్ష్మీ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ. ఈ కోనేరులోని నీరు సంవత్సరానికి ఒకమారు స్వామివారి నాభి నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తుంది. ఇలా 4-5 రోజులు జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో పూజలు అర్చనలు ముఖమంటపం నుండి నిర్వహించి ఆ నీటిని భక్తులకు తీర్థసేవనంగా ఇస్తారు. సకల రోగాలు కష్టాలు ఈ తీర్థసేవనంతో పటాపంచలవుతాయని భక్తుల అపార విశ్వాసం. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి కొండపై స్వామికి ఎదురుగా ప్రతిష్ఠింపబడి పూజలందుకుంటున్నాడు. హనుమాన్ దేవాలయంలో శ్రీరామదూతకు శిరసా నమస్కరించి ఆకుపూజలు గావించి హారతులు కళ్లకద్దుకొని భక్తులు పరితృప్తులవుతుంటారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి దగ్గరలోనే శ్రీ దత్తాత్రేయ అవతారమూర్తి అయిన శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయం నిర్మాణమైంది. ఆలయంలో సింహాసనంపై శ్రీ సాయి నల్లరాతి విగ్రహం ప్రతిష్ఠితమయ్యింది. ప్రతి సంవత్సర వైశాఖ మాసంలో శ్రీ నృసింహ జయంతి సందర్భంగా 5 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు కావిస్తారు. శ్రావణంలో లక్ష్మీ అమ్మవారి జయంతి, ధనుర్మాసంలో గోదా కళ్యాణం వైభవంగా జరుగుతాయి. ప్రతి ఆదివారం స్వామికి కళ్యాణం జరుగుతుంది. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. కళ్యాణ మహోత్సవం, యాగ హోమాది కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహునికి భక్తులు అపార భక్తి శ్రద్ధలతో కావించి తరిస్తుంటారు. ప్రణవ స్వరూపుడు ఆ లక్ష్మీ నరసింహుడు. ఆయన్ని కొలిచిన వారికి శత్రుబాధలు, నరఘోష, గ్రహబాధలు తొలగిపోతాయని నమ్మకం. ప్రాచీన దివ్యక్షేత్రం ఖమ్మం స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం
అందరికీ ప్రాప్తించాలని ఆకాంక్షిస్తూ రేపటి తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.